ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. దేవా, నీకు వందనాలు నాయనా. మరొక ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా లేపావు. మీ మాటలు వినడానికి మమ్మల్ని సమకూర్చావు. నీకు వందనాలు. మీరు మాట్లాడుతూ ఉంటుండగానైనా వినే వరంగాను, గ్రహించే వరంగాను, మీ మాట ప్రకారంగా మేము జీవించే వరంగాను, సరి చేసుకోవాల్సిన వాటిని సరి చేసుకుంటూ మీ కొరకై నిలబడగలిగినట్లుగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. సో ఈ మాట చాలా భయంకరమైన మాటగా మనకు కనబడతా ఉంది. నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఎవడు విడిపించు. మరణము నుంచి ఏ ఒక్కరు కూడా మనల్ని విడిపించలేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నాం. మానవుడికి మరణం నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నాడు. పూర్వకాలములో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హత్య చేసినట్లయితే ఆ వ్యక్తికి విధించే శిక్ష ఆ శవాన్ని తన మెడకు కట్టి అలా వదిలేయడమే. ఆ కట్టబడిన శవంతో అతను బ్రతికినున్న రోజులు మరి సావాసం చేయాల్సిందే, సహవాసం చేయాల్సిందే. అది రోజు రోజుకి కుళ్ళిపోతూ వాసన కొడుతూ చివరికి కలేబరం తన మెడకు ఏలాడుతున్నంత వరకు కూడా ఉండాల్సిందే. ఎవరు కూడా దాన్ని విడిపించలేరు, ఎవరు కూడా దాన్ని తప్పించలేరు. ఆ శిక్ష నుంచి ఎవరు కూడా తనని విడిపించలేని పరిస్థితి. ఎవరైనా విడిపించాలి అని ట్రై చేస్తే వీళ్ళిద్దరిని కూడా ఆయన మెడకు కట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి తప్పించలేరు. ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆయనను ఆ భయంకరమైన శిక్ష నుంచి విడిపించలేని పరిస్థితి. చచ్చేంత వరకు కూడా ఆ శవంతోనే బ్రతకాల. అదే వాసనకు భరించలేక, కంపు భరించలేక చచ్చిపోతే మేలురా నాయన అనుకుని చచ్చిపోయే పరిస్థితి కూడా వస్తా ఉంది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న వ్యక్తులు ఈ విధమైన మాటలు చెప్పొచ్చు కదా. ఏమని? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. నన్ను ఎవడు విడిపించును. అపోస్తలుడైన పౌలు గారు గ్రహించాడేమో, నేను కూడా ఇలాంటి శవాన్ని ఒకదాన్ని నేను కలిగి ఉంటా ఉన్నాను. గ్రహించినట్టుగానే మాటలు రాస్తా ఉంటా ఉన్నారు కదా. మనం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాలలో పాపముతో కుళ్ళిపోయిన మన యొక్క శరీరాలను, చచ్చిన శరీరాలను మోస్తూ బ్రతుకుతున్న వారంగా ఉంటా ఉన్నాం. బైబిల్లో ఒక మాట మనం చూడొచ్చు, మన అపరాధముల చేతను, పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉంటా ఉన్నామని. కాబట్టి మన శరీరము మన యొక్క పాపము చేత కుళ్ళిపోయిన సచ్చిన శరీరమును మోస్తుంటున్న వారంగా మనం ఉంటున్నాము. అయితే మన శరీరంలోని మన యొక్క పాపాన్ని నివృత్తి చేయడానికి దేవాతి దేవుడిగా ఉంటున్న ఆయన మానవ శరీరాన్ని ధరించడానికి ఇష్టపడ్డాడు. పైన మనం ఏమనుకున్నాం? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. మనలను విడిపించడం కోసము మహిమ స్వరూపి అయిన ఆయన శరీరమును ధరించి ఈ లోకానికి రావడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన దోషపు శిక్షనంతా కూడా తను భరించడానికి ఇష్టపడిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత మంచి దేవుడు. అందుకని ఇదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చదవచ్చు మనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము
పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. దేని నుంచి దేవుడు విడిపించాడయ్యా అని మనం చూస్తే, పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాడు. పాప మరణముల నియమం నుండి విడిపించాడు. మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా నేను నా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్నాను, దిక్కుతోచని స్థితిలో ఉంటా ఉన్నాను, భయంకరమైన పరిస్థితిని నేను అనుభవిస్తా ఉంటున్నాను, మోస్తూ ఉంటున్నాను భయంకరమైన భారాన్ని, నా పాపము నుంచి నన్ను తప్పించగలిగేవారు ఎవరు, మరణము నుంచి నన్ను తప్పించగలిగేవారు ఎవరు అని నేను వెతికి వేసారుతుంటున్న పరిస్థితిలో ఉంటున్నాను. దేవా, నీ పాదాల దగ్గరకు వచ్చా, మరణకరమైన పరిస్థితుల్లో నుంచి నన్ను తప్పించవా అని ఆయన దగ్గర మన పాపములను ఒప్పుకొని మనముగా నా పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగితే, దేవుడు పాప మరణముల నియమము నుండి ఆయన మనలను విడిపిస్తాడు. ఆయన ఏ మాత్రము కూడా ఆలస్యము చేయకుండా, నిన్ను ఎంత మాత్రము కూడా అసహించుకోకుండా, నువ్వు ఎలాంటి వాడవో ఎలాంటి దానివో అన్ని తెలిసి కూడా ఆయన నిన్ను ప్రేమించి నీ పాప మరణముల నియమము నుండి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యురాలను, నన్నెవరయ్యా విడిపించగలిగేది ఈ మరణము నుంచి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. మరణమునకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో. దేవుడు అట్టి వాటి నుంచి నేను విడిపించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే, భయంకరమైన పాప మరణముల నియమం నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. ధర్మశాస్త్రము చేయలేని దానిని ఆయన చేసి నీ జీవితంలో ఎంతో గొప్ప కార్యాన్ని ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు. భయంకరమైన నరకము నుంచి తప్పించడానికి, ఎంతో గొప్ప పరలోకానికి నిన్ను చేర్చడానికి ఆయన ఎదురు చూస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి అయ్యో అని బాధపడుతుంటున్న నువ్వు, అయ్యా నన్ను రక్షించు అని అడగగలిగితే ఆయన నిన్ను రక్షించగలిగే సామర్థ్యత కలిగిన దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన పాదాల దగ్గరకు రా. సహోదరుడా, సహోదరి, నీ పాపము విషయమే ఆయన పాదాల దగ్గర, అయ్యా నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో ఆయన వేడుకో. ఆయన నిన్ను క్షమించడానికి, నిన్ను రక్షించడానికి, మరణం నుంచి తప్పించి జీవంలోనికి దాటించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. తలలోంచుదా, ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరణకరమైన పరిస్థితుల నుంచి, పాప మరణము యొక్క నియమము నుంచి మమ్మల్ని తప్పించగలిగే సామర్థ్యత కలిగిన దేవుడు నీవేనాయన. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వారి యొక్క పాపాల విషయమై పశ్చాత్తాపడి దేవా నన్ను రక్షించని అడుగుతున్నారో వారందరినీ కూడా మీరు రక్షించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.